హలో యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. రోజు చెప్పుకుంటున్నాం, ఎండలైతే మండిపోతున్నాయి, చెమటలు ధారలుగా కారిపోతున్నాయి. అయినా కూడా మనకి సీజన్ స్టార్ట్ అయింది, మొక్కలు పెట్టుకునే సీజన్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా దుంపజాతి మొక్కలు. ఈ దుంపజాతి మొక్కలు మీరు ప్రత్యేకంగా నాటినా నాటకపోయినా మన ఇంట్లో ప్రిజర్వ్ చేసి ఉంచినా ఎలా చేసినా ఈ సీజన్ వచ్చేటప్పటికి వాటికి మొలకలు వచ్చేస్తాయి. మనం అది గమనించుకొని చక్కగా నాటుకోవాలి. ఇప్పుడు నాటుకుంటే ఏప్రిల్ ఎండ్ అయిపోతుంది, ఇంకా 2 days ఉంటే మే మంత్ స్టార్ట్ అవుతుంది. వాతావరణంలో తేడా వచ్చేసేస్తూనే ఉంది. విపరీతమైన ఎండలు ఒకవైపు, మరొక వైపు ఉడకపోతూ ఉంది. అట్లాగే సాయంత్రం అయ్యేటప్పటికి మబ్బులు కమ్ముతోంది, కొన్ని చోట్ల వడగళ్ళ వానలు పడుతున్నాయి. ఇది ఒక ప్రత్యేకమైన సీజను, దాని గురించి మనం చెప్పుకునేది ఏమీ లేదు. మామిడికాయలు రాలి పడుతున్నాయి. సో సీజన్ని బట్టి ఆయా సీజన్లో ఆ మొక్కలు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు నాటి ఉంచితే తొలకర్లు పడంగానే అవి మొలకలు వచ్చేస్తాయి. మొలకలు ఆల్రెడీ వచ్చినవి బాగా పెరుగుతాయి. ఇలా అన్నమాట. ఆల్రెడీ కొన్ని మన భూమిలో ఉన్నవి చిగుర్లు స్టార్ట్ అయినాయి. ఇంత ఎండల్లో కూడా అవి చిగుర్లు స్టార్ట్ అయినాయి, తీగలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాటిల్లో మనకి మన ఆకాకర ఉంది కదా, అడవి కాకర, అలాగే కంద, పెండలం, తీగ పెండలం. ఇవే కాకుండా పూలజాతి మొక్కలు కూడా ఎన్నో ఉన్నాయి. చామదుంపలు, పూలజాతి మొక్కలకు వచ్చేటప్పటికి దాలియాలు చిగుర్లు వచ్చేస్తున్నాయి దుంపల్లోంచి. అలాగే మనకి ఈ ఇతర దుంపలు, లిల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మొలకలు వచ్చేస్తున్నాయి. గమనించండి మీ గార్డెన్లో కూడా ఇన్ని రోజులు నిద్రావస్థలో ఉన్నవన్నీ చక్కగా మొలకలు వచ్చేస్తున్నాయి. రెయిన్ లిల్లీస్ ఇవన్నీ కూడా వాటంతట అవే చక్కగా బయటకు వచ్చేసేసి ఆరోగ్యంగా ఉన్నాయి. వాటి సీజన్ స్టార్ట్ అయింది. మన అమ్మో అమ్మో ఎండ అనుకుంటుంటే వాటి సీజన్ స్టార్ట్ అయింది. ఆనందంగా చిగుర్లు వచ్చేసేస్తున్నాయి. సో ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన సీజన్ని బట్టి మన ఇంట్లో ఉన్నా కూడా మొలకలు వచ్చేస్తున్నాయి అని చెప్పాను కదా. సో చూడండి, వాటిలో ముఖ్యమైనవి ఎయిర్ పొటాటో. ఎయిర్ పొటాటోలో మనకి 2 రకాలు ఉన్నాయి. ఈ స్కిన్ నున్నగా ఉండేది ఉంది, అలాగే గరుకుగా ఉండేది ఉంది. సో 2 రకాలు నా దగ్గర ఉన్నాయి. లోపల ఇంట్లో ప్రిజర్వ్ చేసి పెట్టినాం అనమాట. జస్ట్ ప్లేట్లో పెట్టి పెట్టేసినా చాలు, మొలకలు వచ్చేసినాయి, సన్నగా మొలకలు వచ్చేసినాయి. సో ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, వీటిని నాటుకోవాలి. అలాగే మన మామిడల్లం, మామిడల్లాన్ని మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాం కదా, ఇలా మొలకలు వచ్చేసేస్తున్నాయి. పసుపు కూడా ఇలా మొలకలు వచ్చేస్తున్నాయి. ఇట్లాగే అనేక రకాలైన దుంపజాతి మొక్కలు పిలకలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కాకుండా మన వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఈ వాటర్ ప్లాంట్స్ కూడా ఎన్ని రోజుల నుంచి నిద్రావస్థలో ఉన్నాయి. ఎండ తగిలి ఆ నీరు వేడయ్యే కొద్దీ అవి చక్కగా మొగ్గలేసేస్తున్నాయి. ఆకులు వచ్చేస్తున్నాయి, కొత్త ఆకులు, మొగ్గలు వస్తున్నాయి. సో సీజన్ని బట్టి మనం వెంటనే ప్లాన్ చేసుకోవాలి, చేయాలి. అయితే చాలామంది ఇంత ఎండల్లో వాటర్ ఫెసిలిటీ ఉండదు, ఇప్పుడే నాటుకుంటే కనుక కష్టమవుతుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, మీరు చిన్న చిన్న ఇలాంటి కప్స్లో కానీ, చిన్న చిన్న మన నర్సరీ వేస్ట్ ఉంటాయి కదా, ఈ ఇలాంటి చిన్న చిన్న కుండీలలో పెట్టేసేసి ఉంచుకుంటే మనకి 1 month సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అయినప్పుడు మన వానలు పడే ముందు ఒక 1 week ముందు, మే లాస్ట్ వీక్లో వీటిని తీసి నేలల్లో పెట్టుకోవచ్చు. తొలకర్లు పడంగానే వాతావరణం చల్లబడంగానే నేలలో పెట్టుకుంటే ఆ వానలకి మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట. ఇది ఒక చిన్న టెక్నిక్. ఇలా మనం చిన్న చిన్న వాటిల్లో నర్సరీ బెడ్స్ లాగా, ఇంతకు పూర్వం అయితే ఈ పసుపు, కంద ఇవన్నీ కూడా నేలలోనే పెట్టేసేవాళ్ళు. నేలలో పెట్టేస్తే వాన పడ్డప్పుడు అవి మొలకలు వచ్చేవన్నమాట. ఇప్పుడు ఎవరు కూడా అంత రిస్క్ తీసుకోవటం లేదు. ఇలా చిన్న చిన్న కప్స్లోను, చిన్న చిన్న ట్రేలల్లోనూ, సీడ్లింగ్ ట్రేలల్లోనూ పెంచేసేసి నారులాగా, మన వరి నారు, వంగ నారు ఎలా చేస్తామో అలాగే ఈ పసుపు, ఈ చామదుంపలు ఇవన్నీ కూడా నారులాగా పెంచుకొని ఆ నారుని నాటుకుంటున్నారు అనమాట. మన పెరటి తోటల్లోని, మిద్దె తోటలో అయితే చాలా సింపుల్, చాలా ఈజియెస్ట్ టెక్నిక్. సో ఇది. అయితే ఈరోజు ముఖ్యంగా నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనము బోల్డన్ని రకాల కషాయాలు తయారు చేసుకుంటున్నాము, సహజ సిద్ధమైన ఎరువులు తయారు చేసుకుంటున్నాము, అలాగే పురుగు మందులు తయారు చేసుకుంటున్నాము, బలవర్ధకమైన నీరు తయారు చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మనం ఏం కొత్తగా తయారు చేయటం లేదు.
ఒకప్పుడు ఎప్పుడో మన పూర్వీకులు వాళ్ళ విజ్ఞానంతా రంగరించి వాళ్ళ విజ్ఞానాన్ని రంగరించి తయారు చేసి పెట్టిన మెథడ్స్‌ని అవే మెథడ్స్‌ని మనం ఇప్పుడు ఫాలో చేస్తున్నాం. ఎలా అంటారేమో, చాలామంది వినే ఉంటారు ఈ గ్రంథాల పేర్లు. బృహత్ సంహిత, అమరకోశిక. బృహత్ సంహిత, అమరకోశిక. అట్లాగే వృక్షవేద. సో, వేదకాలం నుంచి కూడా మొదలైంది. ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం ఎలా చేయాలి? కాలానుగుణంగా ఎలా వ్యవసాయం చేయాలి? సీజన్ బట్టి మనం ఎలా చేయాలి? ఎలాంటి మట్టిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి? ఏ ప్రాంతంలో ఎలాంటి పంటలు పండుతాయి? నేల సారాన్ని ఎట్లా పెంచుకోవాలి? ఇవన్నీ కూడా మనకి పుస్తకాల్లో చక్కగా వివరించారనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. అమరకంటక, అలాగే బృహత్ సంహిత, వృక్షవేద. ఈ మధ్య వృక్షవేద అనేది ఒక హెర్బల్ ప్రోడక్ట్స్ వాళ్ళు పెట్టుకున్నారు. ఈ ఈ పేర్లు ఎక్కడి నుంచో వచ్చినవి కాదు. మనకు ఆ రోజుల నుంచి ఉన్నాయన్నమాట. వాటిల్లో కనుపజాల అంటే మనం ఇప్పుడు కిచెన్ వేస్ట్ వాటిల్లోంచి వచ్చిన కంపోస్ట్ టీ అంటున్నాం కదా! ఆ కంపోస్ట్ టీకి ఆ రోజుల్లో వాళ్ళు పెట్టిన పేరు కనుపజల. ఈ కనుపజల అనేది ఎంత సారవంతంగా మన మొక్కలకి పనిచేస్తుందో మనకు తెలుసు. ముఖ్యంగా ఈ వేసవికాలం మనకి ఆ లిక్విడ్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని 1:10, 1:5 డిపెండ్స్ అపాన్ ద కన్సిస్టెన్సీ అనమాట. దాని యొక్క సాంద్రతను బట్టి మనం నార్మల్ వాటర్ కలుపుకొని ఇస్తూ ఉంటాం మొక్కలకి. ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే చెప్పారు. పచ్చి రొట్ట అంటాం కదా మనం. పిల్లి పెసర, లేకపోతే జనుము ఇవన్నీ సమ్మర్‌లో వేసి వాటిని భూమిలో దున్నేస్తే భూమి సారవంతం అవుతుంది. ఇవన్నీ కూడా ఆ రోజుల నుంచి ఉన్న సిస్టమ్సే. అట్లాగే మనకి ఈ వేస్ట్ దొరుకుతుంటుంది కదా! మనకి అక్కర్లేని అన్‌వాంటెడ్ ప్లాంట్స్ అంటాం మనం. నౌఏడేస్ మనం ఇట్లా చెప్పుకుంటున్నాం కదా! ఈ జిల్లేడు, తంగేడు ఇలాంటివన్నిటిని చక్కగా సన్నగా కట్ చేసేసి భూమిలో కలియదున్నేసి నీళ్లు పెడితే అది కుళ్ళిపోయి సేంద్రియం తయారవుతుంది. సేంద్రియ కర్బనం అంటాం కదా! అది నైట్రోజన్ రిచ్ సాయిల్ తయారవుతుంది. అలాగే ఇప్పుడు మనం సేంద్రియ కర్బనం అనుకుంటున్నాం. ఈ సేంద్రియ కర్బనాన్ని సహజ సిద్ధంగా ఇవ్వాలి అంటే మనం బయోచార్, ఈ మధ్య కొత్తగా మనం అంటున్నాం కదా! బయోచార్ తయారు చేసుకొని ఇస్తున్నామని. ఈ బయోచార్ సిస్టమ్ ఇవాల్టిది కాదు. ఆనాటిది 2000 సంవత్సరాల క్రిందట. ఐ థింక్ సో 16థ్ సెంచరీ విక్రమాదిత్యుడి కాలంలో ఈ అప్పడు రూపొందించిన ఈ పద్ధతులనమాట. ఆ పద్ధతుల్ని మనం ఇప్పుడు మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాం. బయోచార్ అంటే ఏం కాదు, మన గార్డెన్ వేస్ట్ ఉంటుంది కదా! ఈ గార్డెన్ వేస్ట్‌ని ఖాళీ కాలకుండా ఆహ్, మనం అంటించినప్పుడు అది ఖాళీ కాలకముందే మనం నీళ్లు చల్లి ఆర్పేయాలి. నీళ్లు చల్లి ఆర్పేసినప్పుడు పూర్తిగా కాలకుండా ఉంటుంది. పూర్తిగా కాలితే బూడిదైపోతుంది. బూడిద కాకుండా కర్రలు కర్రలుగా ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి మనం మన వర్మీ కంపోస్ట్‌లో గానీ, దేంట్లోనా బాగా కలియపెట్టి ఉన్నప్పుడు ఆ బొగ్గు ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సారాన్ని గ్రహిస్తాయి. ఆ బొగ్గు ముక్కలను కొంచెం కొంచెం మనం మొక్కల్లో వేస్తే అది లాంగ్ టైమ్‌లో స్లోగా ఆహ్, ఫర్టిలైజర్ రిలీజ్ చేస్తాయన్నమాట. అంటే కావలసిన బలవర్ధకమైన పదార్థాన్ని స్లోగా మొక్కకు కావాల్సింది అందిస్తాయి. ఈ పద్ధతులన్నీ ఈనాటివి కాదు, ఆనాటివి. 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఆచరించి ప్రయోగాలు చేసి ఫలితాన్ని రికార్డ్ చేసి ఈరోజు అందించినవి మనం ఈరోజు వాడుకుంటున్నాం అన్నమాట. సో, ఈ పద్ధతులన్నీ కూడా పూర్వకాలంవే. ఆ రోజుల్లోనే వాళ్ళు ఎలాంటి మొక్కలు పెంచితే గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది, మంచి ఆక్సిజన్ లభిస్తుంది, భూమి సారవంతంగా ఉంటుంది, ఎలాంటి మొక్కలు పెంచితే మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది, అలాగే వరదల్ని నివారిస్తాయి. ఏ ప్రాంతంలో పెరిగే మొక్కని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన మొక్క పెరుగుతుంది. ఆ మొక్క పెరిగే ప్రాంతాన్ని బట్టి అక్కడ వాటర్ ఉందా లేదా కూడా చెప్పచ్చు అని చెప్పి వాళ్ళు రాయటం జరిగింది. అలాంటి వాటర్ ఐడెంటిఫికేషన్‌కి మనకి అండర్ గ్రౌండ్ వాటర్, నేను చెప్పేది నార్మల్ సర్ఫేస్ వాటర్ కాదు. అండర్ గ్రౌండ్ వాటర్ ఉందా లేదా అనేది ఆ ప్రాంతంలో పెరిగే కొన్ని రకాల మొక్కల్ని బట్టి గుర్తించవచ్చని, అలా ఆ వాటర్ ప్రిజర్వ్ చేయటానికి వీలుగా కొన్ని రకాల మొక్కలను ఆ ప్రాంతంలో పెంచాలని, ఇవన్నీ కూడా చాలా వివరంగా, ఎంతో వివరంగా పుస్తకాలలో రాసి పెట్టారనమాట. వేప చెట్లు పెంచండి, అశోక చెట్లు పెంచండి, అలాగే పున్నాగ చెట్టు.
పున్నాగ చెట్టు. ఈ మధ్య కాలంలో మీరెవరు చూసి గూడా ఉండరు. మా చిన్నతనంలో మేము చూసాం. నేను గూడా ఈ మధ్య కాలంలో చూడలేదు. నేను చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊర్లో వాళ్ళ బంధువుల ఇంట్లో చూసాం పున్నాగ చెట్టు. ఆ పున్నాగ చెట్టుని ఇలా కొన్ని కొన్ని రకాలైన మొక్కల్ని ఖచ్చితంగా ప్రతి ఇంటా పెంచాలి, ప్రతి వాడలో పెంచాలి అని చెప్పి శాస్త్రంగా చెప్పారు ఆ రోజుల్లో. సో, ఇవన్నీ మనకి ఈ ఈ మొక్కల పెంపకం గురించి తెలిసిన కొద్దీ ఎంతో ఇన్ఫర్మేషన్, మరింత ఇన్ఫర్మేషన్. ఈ రోజుల్లో శాస్త్రంగా సర్టిఫికేట్ కోర్సులని, డిప్లొమా కోర్సులని, డిగ్రీ కోర్సులు, పీహెచ్‌డీలు చేస్తున్నాం గదా! ఇవి ఎక్కడి నుంచో రాలేదు. ఆ రోజుల నుంచి మూలాలు అక్కడే ఉన్నాయి. మూలాలు ఆ పుస్తకాలు. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ 2 పుస్తకాలు అలాగే 'వృక్షవేద' అనే ఈ 3 పుస్తకాల్ని తరచి చదవగలిగితే గనక మరింత ఇన్ఫర్మేషన్ అయితే మనకు దొరుకుతుంది. సో, ఈ మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా మొక్కల గురించిన మరింత నాలెడ్జ్ కోసం, సమాచారం కోసం పుస్తకాలైతే చదవాలి. అలాగే అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు తెలుసుకొని 10 మందికి చెప్తే బావుంటుందని అనుకుంటున్నాను. ఈ కాలాలు, ఏ కాలంలో ఏ పంట పండాలి, ఏ మొక్కని ఎప్పుడు నాటుకోవాలి, దాన్ని హ్మ్, ఫలవంతంగా అంటే ఇప్పుడు మీరు పూల మొక్కలు బాగా పూయటానికి, పళ్ళ మొక్కలు బాగా కాయటానికి, ధాన్యం బాగా రావటానికి ఏ టెక్నిక్స్ ఫాలో చేయాలి, ఎలాంటి పద్ధతులు ఫాలో చేయాలి, ఇవన్నీ చాలా వివరంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 పుస్తకాలలో ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళెవరన్నా ఆహ్, చదివి తెలుసుకోండి. నేను రెగ్యులర్‌గా పుస్తకాలు చదువుతూ ఉంటాను కాబట్టి, నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇదనమాట. కాలానుగుణంగా పంటలు పండించుకోవటం, అలాగే ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలాంటి క్రిమిసంహారక ఆహ్, పద్ధతులు పాటించాలి నేచురల్‌గా, శాస్త్రీయబద్ధంగా. సో, అవన్నీ కూడా ఆ పుస్తకాలలో ఉన్నాయి. ఓకే. సో, ఇది ఈరోజు మన చిన్న వీడియో. నచ్చితే చిన్న వీడియో ఏం కాదు పెద్దదైపోయినట్టుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరింత ఇన్ఫర్మేషన్‌తో, మరింత విలువైన సమాచారాన్ని, నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.